ఫ్రెండ్స్, ఇవాళ అయితే చాలా మంది వ్యూస్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వ్యూస్ రావలేదు అనేది ఈ టాపిక్ లో తెలుసుకున్నాము. చాలా మంది మంచి రెసిపీ చేసినా, మంచి కంటెంట్ చేసినా కూడా వ్యూస్ రాలేదని చాలా మంది బాధపడుతున్నారు కదా. మనం టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ ని షేర్ చేయండి. మనం ఈ రోజు ఇంపార్ట్ చేయొద్దండి, కంటిన్యూగా చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీ ముందుకు ఇచ్చాను. అసలు వ్యూస్ ఎందుకు రావడం లేదు అనేది చాలా మంది బాధపడుతూ ఉంటారు. యాక్చువల్లీ మంచి రెసిపీ చేస్తూ ఉంటారు, ఇంకొకటి మంచి కంటెంట్ కూడా ఇస్తుంటారు. అలాంటప్పుడు చాలా మందికి వ్యూస్ అనేది రావు. వ్యూస్ రాక ఏం చేస్తారంటే అసలు ఇంకా చేయడం ఎందుకులే అనేది కూడా అలాంటి సఫరింగ్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలా సఫర్ అవ్వద్దండి, అలా మీరు థింక్ చేయొద్దండి. ఆ పాయింట్స్ అయితే మీరు ఫాలో అయితే 100% వ్యూస్ అయితే మీకు వస్తాయండి. ఫస్ట్ పాయింట్ అయితే మనము టైటిల్ బాగా క్రియేట్ చేయాలి. టైటిల్ పెట్టాలి, టెక్స్ట్ బాగా పెట్టాలి. ఇంకొకటి, ఒక పర్సన్ ఒకలాగా అడుగుతాడు యూట్యూబ్ లో. సపోజ్ అంటే మటన్ కర్రీ అనుకోండి, మటన్ కర్రీ కావాలని ఒక పర్సన్ అడుగుతాడు, ఇంకో పర్సన్ మటన్ రెసిపీస్ అడుగుతాడు. కాబట్టి మనము టైటిల్ బాగా క్రియేట్ చేస్తే అందరూ మనకి యూట్యూబ్ మన ఛానల్ చూడడానికి ముందుకు వస్తారనమాట. కాబట్టి టైటిల్ బాగా క్రియేట్ చేయాలి. సెకండ్ పాయింట్ అది డిస్క్రిప్షన్ అనేది మనము మనం రాస్తున్నాం, ఏమేమి కంటెంట్ చేస్తున్నాం, ఎవరికి యూజ్ అవుతుంది అనేది మనం డిస్క్రిప్షన్ లో రాస్తే కన్నా మనకి వ్యూస్ బాగా అనేది వస్తాయి. మన డిస్క్రిప్షన్ లో మనం రాసేదాన్ని బట్టి మనము యూట్యూబ్ కూడా మనకి చాలా మందికి మన యూట్యూబ్ ని, మన ఛానల్ ని ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేస్తాం. డిస్క్రిప్షన్ లో మంచిగా మనము ఏదైతే కంటెంట్ చేస్తున్నామో దాని గురించి అయితే మనం చెప్పాలి. అసలు మనకి వ్యూస్ ఎక్కువ రావాలి అంటే మనం డిస్క్రిప్షన్ మంచిగా రాయాలి. ఇంకొకటి, మనం ఎక్కువ మందికి మన ఛానల్ చూడాలి అంటే మనం చేసే కంటెంట్ కూడా బాగా క్లియర్ గా ఉండాలి అనమాట. మనకి కెమెరా కానీ ఏదైనా కానీ క్లియర్ గా ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి థంబ్నెయిల్ అండి. థంబ్నెయిల్ ఎలా చేస్తే మనకి వ్యూస్ వస్తాయంటే, థంబ్నెయిల్ బాగా చాలా మంచిగా చేస్తే మనకి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. థంబ్నెయిల్ అనేది మనము సపోజ్ ఒక బిర్యానీ చేసాము, చికెన్ బిర్యానీ అని మనం రాస్తాము, కానీ థంబ్నెయిల్ క్రియేట్ చేస్తే మనకి వ్యూస్ రావడం ఎక్కువ జరుగుతుంది. చాలా మంది మన ఛానల్ ని చూడడానికి ఇష్టపడతారు. మనం చికెన్ బిర్యానీ అనుకోండి, జస్ట్ ఇలా వాట్ లో చికెన్ బిర్యానీ పెట్టేసేసి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాం, చాలా బాగా మనకి చూడడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. యాక్చువల్లీ మనము ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేయగానే, లాంగ్ వీడియో స్టార్ట్ చేయగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ చూడండి, చాలా మందికి రీచ్ అయ్యేలాగా చేయండి అని మనం చెప్తూ ఉంటాం. అలా ప్రాసెస్ ఎక్కువ చెప్పుకోకుండా మన కంటెంట్ ఎక్కువ ఉండే విధంగా మనం చెప్పాలంటే, యాక్చువల్లీ మనము చేసే విధానం, చికెన్ కర్రీ అనుకోండి, చికెన్ కర్రీ మనం ఏ విధంగా చేస్తాము అనేది మనం మంచిగా చూపిస్తే గానీ మనకి వ్యూస్ ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. చికెన్ కర్రీ అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ చికెన్ కర్రీ మనం బౌల్ లో పెడతాం. చికెన్ కర్రీ మనం పెట్టిన తర్వాత, ఓహో ఇది చికెన్ కర్రీనా అని చెప్పేసి చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేస్తారు. జనాలు వెయిట్ చేసి చూసే అంత ఓపిక ఎవరికి లేదు. ప్రొలాంగ్ చేయకోకుండా షార్ట్ లోకి వెళ్ళి కంటెంట్ ముందు పెట్టేసి చికెన్ కర్రీ ప్రాసెస్ ని మనం చూపిస్తే మన ఛానల్ ముందుకు వెళ్తుంది, వ్యూస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది, మనకి మంచి సపోర్ట్ అనేది వస్తుంది. సో ఇలాంటి అప్డేట్ కోసము మళ్ళీ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కింద ఏమైనా ఇంకా రెసిపీస్ కావాలన్నా కూడా అడగండి, నేను చేస్తాను. నా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.